ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు, కోమండూరు కృష్ణమాచార్యులు లక్ష్మమ్మ దంపతులకు 1853 అనంతపురం జిల్లా ధర్మవరం ధర్మపురి అగ్రహారమున జన్మించారు. కొంతకాలం ఆదోని తాలూకా కచేరీలో గుమస్తాగా పనిచేశాడు. తర్వాత బళ్ళారి కంటోన్మెంట్ మెజిస్ట్రేట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీస్ పెట్టారు. ఈయనకు సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో, చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితా శక్తిని అలవరుచుకొని అష్టవధానాలు, శతవధానాలు చేశారు. వీరు సుప్రసిద్ధ తెలుగు నటులు, నాటక రచయిత మరియు బహుభాషా పండితులు. ఆయన ఆంధ్ర నాటక పితామహుడుగా ప్రసిద్ధి చెందాడు. ఆయన తెలుగులో 30కి పైగా స్వంత నాటకాలు రచించారు. ఆయన నాటకాలలో పాటలు మరియు పద్యాలు ప్రవేశపెట్టి పాటలు పాడే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన బళ్ళారిలో సరస వినోదిని సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి షేక్స్పియర్ నాటకాలలోని ముఖ్య పాత్రలను ప్రదర్శించేవారు. ఆయన తెలుగు నాటక రంగానికి చేసిన సేవలు చిరస్మరణీయం. 1891లో మద్రాసులో సంస్కృత పండితుడు ఓపట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్న ఖచ్చిత బంగారు పతకం బహుకరించారు. 1910లో గద్వాల్ మహారాజు ఇతన్ని ఆంధ్ర నాటక పితామహుడు అనే బిరుదుతో సత్కరించారు. ప్రముఖ నాటక రచయిత రామకృష్ణమాచార్యులు స్వప్న నిరుద్ధము, చిత్ర నాళ్యము, సావిత్రి చిత్రస్వం, విషాద సారంగధర ఆయన రచించిన నాటకాలలో కొన్ని. 1912 సంవత్సరం నవంబర్ 30వ తేదీన రామకృష్ణమాచార్యులు తుది శ్వాస విడిచారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తోంది మీ YK టీవీ నెట్వర్క్.